హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో టాపర్ ఆన్లైన్ని ఏ విధంగా యూజ్ చేయాలో నేనైతే మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ టాపర్ ఆన్లైన్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఎవరైతే జేఈ మెయిన్స్ అలాగే నీట్, ఎయిమ్స్, జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎంపీసీ స్టూడెంట్స్ అయితే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్, బైపీసీ స్టూడెంట్స్ అయితే నీట్, ఎయిమ్స్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ వీటి కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ 1 year సబ్స్క్రిప్షన్ తీసుకొని కొంత అమౌంట్ అయితే పే చేసి ఈ యాప్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీకు ఈ యాప్ని మాత్రం, ఈ యాప్ యొక్క యూసేజ్ని మాత్రం ఆ సబ్స్క్రిప్షన్ మన సొసైటీ వాళ్ళే తీసుకొని మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ పంపించడం జరిగిందనమాట. సో మీరు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఉపయోగించి సంవత్సరం అంతా కూడా ఫ్రీగా అయితే వాడచ్చు అనమాట. దీనివల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే, మీకు ఉన్నటువంటి డౌట్స్ని చిన్న చిన్న వీడియోస్ రూపంలో క్లారిఫై చేయడం జరుగుతుంది. న్యూమరికల్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏ చాప్టర్లో అయితే ఏ టాపిక్ అర్థం కాలేదో ఆ టాపిక్ని స్పెసిఫిక్గా అయితే చూసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి, అలానే దానికి సంబంధించినటువంటి మాక్ టెక్స్ట్లు ఉంటాయి, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి మోడల్ బిట్స్ అయితే ఉంటాయి అనమాట, ప్రాక్టీసింగ్ బిట్స్. సో మీరు ఏ విధంగానైనా కూడా దీని ద్వారా ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో దాన్ని ఎలా ఉపయోగించాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, అందరూ చూడండి. ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ను ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సెర్చ్ బాక్స్లో టాపర్ టీఓపిపిఆర్ ప్లస్ అని కొట్టండి. టాపర్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ యాప్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని ఉంది ఇక్కడ, లేకుంటే ఇన్స్టాల్ అని పడుద్ది అనమాట. సో ఇది 27 MB ఉంటుంది దీని స్టోరేజ్ వచ్చేసి. సో ఈజీగా మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది ఇంటర్ఫేస్ అయితే. సో ఇక్కడ ఇంటర్ఫేస్లో మీకు ఇది మొత్తం స్క్రీన్ బ్లాక్గా కనిపించవచ్చు. స్క్రీన్ షాట్ తీసినా రావట్లేదు అనమాట. ఇక రీజన్ ఏంటంటే, ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ అనమాట. మనం పాస్వర్డ్లు కానీ యూజర్ ఐడీలు కానీ ఎవరైనా చూసినా దాన్ని వాడుకోవచ్చు అనమాట. అందుకే ఇది స్క్రీన్ షాట్ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. వివరంగా నేను చెప్తాను, మీరైతే చూడండి. ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ కనిపించవచ్చు నాకు తెలిసి. ఎందుకని బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుందంటే, ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ని మనం టైప్ చేసే నెంబర్ కానీ యూజర్ ఐడి పాస్వర్డ్ కానీ ఎవరైనా వాడచ్చు అనమాట. సో అది డిస్ప్లే కాకుండా ఉండటం కోసం అయితే ఇలా కనిపిస్తుంది. మీకు ఏం కనిపిస్తుంది అంటే, ఇక్కడ గెట్ స్టార్టెడ్ యూజింగ్ ఫోన్ నెంబర్ అని అయితే ఉంటుంది. సో ఫోన్ నెంబర్ బదులు మీరు అక్కడ ఏం చేయాలంటే, ఎంటర్ మొబైల్ నెంబర్ ఉన్న దగ్గర ఏం చేయాలంటే, మీరు మీకు ఇచ్చినటువంటి యూజర్ ఐడిని అయితే టైప్ చేయాలి. సో యూజర్ ఐడి మీకు ఐడియా ఉంది కాబట్టి ఆ యూజర్ ఐడిని నేను టైప్ చేసేస్తాను మీకు కనిపించకుండానే. సో ఆ యూజర్ ఐడి అయితే ఒకసారి చూడండి. టైప్ చేసిన తర్వాత యూజర్ ఐడి సెండ్ చేసిన తర్వాత మనకైతే పాస్వర్డ్ అడుగుతుంది. పక్కనే మీకు పాస్వర్డ్ కూడా ఉందన్నమాట. ఆ పాస్వర్డ్ని అయితే టైప్ చేయండి. పాస్వర్డ్ కూడా టైప్ చేసి ఇలా పాస్వర్డ్ కూడా టైప్ చేసి ఎంటర్ కొట్టేయండి. కొట్టేసిన తర్వాత మీరు ఈ విధంగా మీకు గెట్ స్టార్టెడ్ అని అయితే కనబడుతుంది. ఎక్కడ ఏముందంటే, డిస్ప్లేలో వీ గాట్ ద బెటర్ జస్ట్ ఫర్ యూ అని ఉంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోమంటుంది, ఎలా చేయాలన్నది. నేను గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు మీకు ఇది మేబీ స్క్రీన్ షాట్ కనిపిస్తుందేమో. ఇక్కడ ప్రాక్టీస్ అని ఉంది పైన చూడండి. ఈ పైన 3 dots పక్కన చూస్తే మనకి సెట్టింగ్స్ అనమాట ఇది. సో ఇక్కడ సిబిఎస్ఈ ఉంది. సిబిఎస్ఈ ప్లేస్లో మనం ఏం చేయాలంటే, మాడిఫై క్లాస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాక క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అసలు 11 అయితే ఓపెన్ చేస్తాను నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లాస్ 11 అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ సైన్సా కామర్స్ అని అడుగుతుంది. సైన్స్ స్టూడెంట్స్ అయితే సైన్స్ క్లిక్ చేశాను. నెక్స్ట్ అని అంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అయితే సెలెక్ట్ అయి ఉంది. మాడిఫై సిలబస్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సినటువంటి సిలబస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మన గ్రూప్ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను సిబిఎస్ఈ బదులు ఏం చేస్తానంటే, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను బైపీసీ స్టూడెంట్ అయితే నీట్ కూడా పెట్టేస్తాను. ఎంపీసీ స్టూడెంట్స్ అయితే జేఈ మెయిన్స్ పెడతాను. సో నేను తెలంగాణ స్టేట్ బోర్డ్ అయితే పెట్టాను. దీన్ని క్లిక్ చేస్తాను. తెలంగాణ స్టేట్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత తెలంగాణ స్టేట్ బోర్డులో ఇంకేం కావాలి అంటే, నాకు నీట్ అవసరం. నీట్ క్లిక్ చేశాను. అండ్ అలాగే
ఎయిమ్స్ క్లిక్ చేశాను బైపీసీ స్టూడెంట్స్ అయితే. అదే ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఏం చేస్తారు, ఇక్కడ జేఈ మెయిన్స్ ఒకటి క్లిక్ చేయండి అండ్ అలానే మీకు జేఈ అడ్వాన్స్ మీరు ఇప్పుడు జనరల్గా పెట్టేసుకోండి. నేనైతే పెట్టేస్తాను రెండు. మీరు బైపీసీ వాళ్ళు అయితే నీట్ క్లిక్ చేసుకోండి, ఎయిమ్స్ క్లిక్ చేసుకోండి. అదే ఎంపీసీ వాళ్ళు అయితే జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ అని అయితే క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ప్రొసీడ్ అని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనం చూస్ చేసుకున్నట్టు అనమాట. సో మనకి ఏం కావాలో అది చూస్ చేసుకున్నట్లు. సో జాయిన్ దిస్ కోర్స్ అని ఉంటుంది, ఇక్కడ జాయిన్ దిస్ కోర్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ జాయిన్ అయిపోతే సరిపోతుంది. సో జాయిన్ దిస్ కోర్స్ మీద క్లిక్ చేశాను అనమాట, జాయిన్ అయిపోయాను. సో ఈ విధంగా మనం సిలబస్ మనకు కావాల్సిన విధంగా అయితే క్లిక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను నీట్ ప్రాక్టీస్ చేయాలనుకోండి, లెర్న్ అని ఉంది చూడండి, కింద లెర్న్ అని ఉంది. లెర్న్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ సబ్జెక్ట్స్ వస్తాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బాటనీ, జువాలజీ. నేను ఆల్రెడీ నీటు ఎయిమ్స్ కూడా క్లిక్ చేసుకున్నా కాబట్టి బాటనీ, జువాలజీ వచ్చాయి. ఒకవేళ జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ క్లిక్ చేస్తే ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్సే వస్తాయి అనమాట. సో నేను ఇప్పుడు ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నాను. సో దానికి సంబంధించిన షార్ట్ వీడియోస్ అన్నీ ఇలా ఉంటాయి, స్టోరీస్ అన్నీ పక్కన ఇక్కడ ఉంటాయి అనమాట, కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో డెఫినేషన్స్ కానీ చిన్న ఏవైతే ఉన్నాయో మీకు అర్థం కావడం కోసం ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్లోకి వెళ్ళాను, నేను ఇప్పుడు జరుగుతున్న చాప్టర్లోకి వెళ్తాను. వర్క్, ఎనర్జీ, పవర్ ఉంది కదా. సో ఈ చాప్టర్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో చూస్తాను. చిన్న వీడియోస్ ఉంటాయి, 8 minutes, 7 minutes ఇలా. నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగే టాపిక్ ఏంటి, మనకి కన్జర్వేషన్ లా ఆఫ్ ఎనర్జీ ఉంది. సో కన్జర్వేషన్ లా ఆఫ్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలియాలంటే ఒకసారి ఇక్కడ ఎలా ఎక్స్ప్లెనేషన్ ఉందో మీరు చూసుకోవచ్చు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ క్లిక్ చేస్తే ఈ విధంగా వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట. సో hello students, in this session we are going to discuss about law of conservation of energy. చూశారు కదా, we'll understand this particular concept of conservation of energy. సో ఇది ఇప్పుడు అలాగే మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు, ఫిజిక్స్ కాకపోతే మ్యాథ్స్ కాకపోతే కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. సో ఈ విధంగా అయితే మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు ఓపెన్ చేసి వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇది అనమాట దీనికి సంబంధించినది. ఈ విధంగా అయితే టాపర్ ఆన్లైన్ యూస్ చేసుకోవాలి. ఇది చాలా ఖరీదైంది, మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతిరోజు 1 hour అయితే ప్రాక్టీస్ చేయాలి. దీని ప్రాక్టీస్ షీట్ కూడా మీరు కన్సర్న్ లెక్చరర్కి అయితే పంపించాల్సి ఉంటుంది. దీనిలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే మీకు క్లారిఫై చేస్తాను. ఈ యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, చూశారు కదా, ఇది అనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కొత్తగా చూసుకున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఫిజిక్స్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ ఈ యాప్ వాడే విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను దీనికైతే క్లారిఫై చేస్తాను. ఇంకా ఆన్లైన్ ఫ్రీ యాప్ కూడా ఉందన్నమాట, ఎవరైనా కావాల్సిన వాళ్ళు అడిగితే ఆ వీడియో కూడా చేస్తానమాట. ఎవరికైనా కావాలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా ఆ వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను. అది ఫ్రీ అనమాట కంప్లీట్గా. మీకు ఆ వీడియోకి మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పని లేదు, ఈజీగా ఫ్రీగా మీరు అది వాడుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ సబ్జెక్ట్ విషయంలో అందులో క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దాన్ని బట్టి వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.